హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణు స్టిచ్చింగ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈరోజు వచ్చేసి పీటర్ ఫ్యాన్ కాలర్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడబోతున్నాం. ఫ్రంట్ బటన్స్ వస్తాయి దీనికి ఓపెన్. బాడీ లెంత్ వచ్చేసి నేను 12 ఇంచెస్ తీసుకున్నాను. ఓకేనా. నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్, షోల్డర్ వచ్చి 3 ఇంచెస్. ఓకేనా. అదేవిధంగా ఆర్మ్ హోల్ వచ్చేసి 5.5 ఇంచెస్. చెస్ట్ పార్ట్ వచ్చి నేను 7.5 తీసుకున్నాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచ్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ రౌండ్ కోసం 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ అనేది డ్రా చేసుకున్నాను. వేస్ట్ వచ్చేసి 7 ఇంచెస్. ఓకేనా. ఖర్చు కోసం 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 3.5 ఇంచెస్ పెడుతున్నాను. 2.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని ఈ విధంగా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. నేను రౌండ్ నెక్ పెడుతున్నాను. ఈ విధంగా రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఓకేనా. నేను నెక్ కట్ చేయట్లేదు. ఇప్పుడు 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి అప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేస్తున్నాను. ముందుగా ఫ్రంట్ లోత్ తీసుకుంటున్నాను ఆర్మ్ హోల్ దగ్గర. అదేవిధంగా నెక్ కూడా కట్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి విడ్త్ వచ్చి 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఓకేనా. లెంత్ వచ్చేసి నేను 1 ఇంచ్ పెడుతున్నాను. ఎందుకంటే కాలర్ వస్తుంది కదా, అందుకోసం 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా చిన్నగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు స్లీవ్ వచ్చేసి నేను 5 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను. కింద బాటమ్ వచ్చి 5 ఇంచెస్. ఈ విధంగా ఎస్ షేప్లో డ్రా చేసుకుని మనం ఖర్చు 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు బాటమ్ వచ్చేసి లెంత్ 21 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 38 ఇంచెస్. ఓకేనా. ఫ్రంట్ 38, బ్యాక్ 38 ఇంచెస్. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుని బాడీ పార్ట్లో మిడిల్కి కట్ చేసుకోవాలి. ఓకేనా. అదేవిధంగా ఫ్రంట్ బాటమ్ పార్ట్ తీసుకోవాలి. దాన్ని కూడా డబుల్ చేసుకోవాలి. ఓకేనా. దాన్ని కూడా డబుల్కి కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఈ ఫ్రంట్ పార్ట్ వేసి షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఓకేనా. షోల్డర్ జాయిన్ చేసుకున్నాను. ఓకేనా. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు స్లీవ్స్ కింద వచ్చేసి ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్కి చిన్నగా కట్స్ ఇచ్చుకుని మనం బాడీ పార్ట్ దగ్గర షోల్డర్ దగ్గర పెట్టుకుని స్టార్ట్ చేసుకోవాలి స్టిచ్ చేయడం. మనం ఇచ్చుకున్న కట్స్ షోల్డర్ దగ్గర కరెక్ట్గా వచ్చేలా చూసుకుని ముందుగా ఒకవైపున ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. అక్కడి నుంచి రెండో వైపుకి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. స్టిచ్ చేశాను చూడండి 2 స్లీవ్స్.
ఇప్పుడు కింద బాటమ్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఓకేనా, ఈ విధంగా పెద్దగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా లాక్కుంటే మనకు ఆటోమేటిక్గా ఫ్రిల్స్ అనేవి వచ్చేస్తాయి. దీన్ని బాడీ పార్ట్ మీద పెట్టి మనం స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా బాడీ పార్ట్ మీద పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. 2 సైడ్స్ కూడా మనం ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా చూసారు కదా, నేను బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా స్టిచ్ వేసాను ఫ్రిల్స్ పెట్టి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ కట్స్ ఉన్నది కదా, దానికి మనం బటన్స్ కోసం అదేవిధంగా మనం కాజా వేస్తాం కదా, దానికి కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత దీని వైపును కూడా స్టిచ్ వేసాను. దీన్ని ఈ విధంగా వెనక వైపు తిప్పుకుని మళ్ళీ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇది వచ్చేసి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి ఈ కుట్టు మీద వచ్చేలా చూసుకోవాలి. ఇది కాజా పట్టి. సేమ్ ఉక్స్ పట్టి తాడు పట్టి ఏ విధంగా వేస్తామో అదే విధంగా వేసుకోవాలి. చూసారు కదా, 2 స్టిచ్ వేసాను. ఓకేనా, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం కాలర్ చూద్దాం. కాలర్ ఏ విధంగా డ్రా చేసుకోవాలో. ఈ విధంగా మనం నెక్ దగ్గర ఈ విధంగా పట్టుకొని క్యాన్వాస్ తీసుకుని ఫోల్డింగ్ వైపున ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి. నెక్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ముందుగా మనం ఉక్స్ పట్టి తాడు పట్టి వేసాం కదా, ఆ 2 వదిలేసి అక్కడి నుంచి మార్కింగ్ చేసుకోవాలి మనం. ఓకేనా, ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ పెట్టుకోవాలి మనం ఎక్స్ట్రా. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి పీటర్ ప్యాన్ కాలర్ కావాలి కదా, అందుకోసం ఒక 1.5 లోపలికి మార్కింగ్ చేసుకుని మనం షేప్ అనేది తీసుకోవాలి. కొంచెం క్రాస్గా వచ్చేలా కాలర్కి ఏ విధంగా పెడతామో అదే విధంగా మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఓకేనా, ఈ విధంగా వస్తుంది. దీన్ని మనం ఎల్లో కలర్ క్లాత్ మీద వేసి కట్ చేసుకుంటున్నాను. నేను ఆపోజిట్ కలర్ తీసుకున్నాను. ఓకేనా, పైన ఒక 1/2 ఇంచ్ వదిలి మనం కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇవి వచ్చేసి నేను 2 పీసెస్ తీసుకున్నాను ఎల్లో కలర్. దాన్ని ఈ విధంగా పెట్టి క్యాన్వాస్ని ఒక స్టిచ్ వేసుకోవాలి చుట్టూరా. ఓకేనా, చుట్టూరా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి చుట్టూరా. అప్పుడు ఫోల్డింగ్కి మనకి ఈజీగా ఉంటుంది. వెనక్కి తిప్పుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మిడిల్లో కట్ చేస్తున్నాను రివర్స్ చేయడం కోసం. ఓకేనా, ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలి.
ఈ విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత చుట్టూరా స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, స్టిచ్ వేసాను. ఇప్పుడు మనం ఫ్రాక్ తీసుకుని ఫ్రాక్ని ఫ్రంట్ వైపున ఈ విధంగా పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత మనం క్రాస్ పీస్ని తీసుకుని దీనికి హెమ్మింగ్ చేస్తాం కదా, సేమ్ అదే విధంగా వేసుకోవాలి. హెమ్మింగ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, చూసారు కదా, ఈ విధంగా వస్తుంది కాలర్ అనేది. ఇక్కడ వచ్చేసి బటన్స్ కాజాస్ వస్తాయి. ఓకేనా, నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. నేను కాజాస్ బటన్స్ వేసిన తర్వాత చూపిస్తాను, చూడండి. అదేవిధంగా ఇప్పుడు మనం సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఓకేనా, సైడ్ జాయిన్ చేశాను. జాయిన్ చేసిన తర్వాత కింద డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. ఓకేనా, బటన్స్ అండ్ కాజాస్ కూడా వేసాను. ఓకేనా, ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.